ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శివుడు, 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 నీతో మాట్లాడాలి. ప్లీజ్, నీతో నేను కొంచెం మాట్లాడాలి. నువ్వు ఆగుమంటే ఆగనీకి, మాట్లాడమంటే మాట్లాడనీకి నేనేమన్నా నీ దగ్గర నౌకరీ చేస్తున్నానా? నువ్వేమన్నా నాకు పైసలు ఇస్తున్నావా? ప్లీజ్, నాకు నీ హెల్ప్ కావాలి. సాయం చేయడానికి నువ్వేమన్నా నా దోస్తువా? ఈ దునియా మొత్తంలో నాకున్న ఒకే ఒక్క దుష్మన్వి నువ్వు. హే, తప్పగా నీతో మాట్లాడకుండా నిన్ను వెళ్ళనివ్వను. నాకు నిన్ను చూస్తేనే కోపం నెత్తికెక్కుతుంది. పుస్తెగట్టిన పెండ్లానికి నరకం చూపించిన కసాయి వాడివి నువ్వు. స్రవంతి చావుకి కారణం నువ్వు. నువ్వు చేసిన నేరాలకి నిన్ను జైల్లో పెట్టాలా? నువ్వు చేసిన పాపాలకి నిన్ను 10 సార్లు చంపాలే. నువ్వు కోపడ్డంలో అర్థం ఉంది, నీ ఆవేశంలో న్యాయం ఉంది. నన్ను నమ్మొచ్చిన స్రవంతిని నేను చాలా కష్టాలు పెట్టాను. ఎవరి మీద పగ సాధించడానికి సంబంధం లేని తనని బాధ పెట్టాను. ఇప్పుడు నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను. పూర్తిగా మారిపోయాను శివుడు. ఇప్పుడు నాకు స్రవంతి కావాలి. తను ఎక్కడుందో చెప్పు, నీకు దండం పెడతాను. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? చచ్చిపోయిన స్రవంతి ఎక్కడి నుంచి వస్తుంది? పెద్ద పాగలుగా లెక్కున్నావు. తను బ్రతికే ఉంది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా తను ఎక్కడుందో నీకు తెలిసే ఉంటుంది. చెప్పు. ఏయ్, నీ గురించి మామయ్య చెప్తే నేను నమ్మలేదు. నీ దిమాగ్ ఖరాబ్ అయింది. నీకు మెంటల్ ఎక్కినట్టుంది. వెళ్ళి మంచి దావఖానాలో చూపించుకో. లేదు, నా మెంటల్ కండిషన్ బాగానే ఉంది. నేను నా స్రవంతిని కలవాలి. నేను చేసిన తప్పుకి తనని క్షమాపణ అడగాలి. ప్లీజ్, తను ఎక్కడుందో చెప్పు. నీకు దండం పెడతాను, దయచేసి చెప్పు. తను ఎక్కడుందో నీకు తెలీదంటే నేను నమ్మను. నీకు తెలుసు శివుడు. ప్లీజ్ ప్లీజ్ శివుడు, చెప్పవా? ప్లీజ్, నీకు తెలుసని నాకు తెలుసు. ఏ రవి, శివుడు, నా మాట విను. శివుడు ప్లీజ్. పోనీ. శివుడు, శివుడు, ఈ ఒక్క హెల్ప్ శివుడు. శివుడు, శివుడు ప్లీజ్. స్రవంతి ఎక్కడున్నావు? అమ్మా, నువ్వు కిచెన్లో లేకపోతే పూజ చేసుకుంటున్నావేమో అనుకున్నాను. ఇలా దేవుడి గది బయట కూర్చుని ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏమీ లేదమ్మా. ఆయన మనకి వెలుగునిస్తాడు అనుకున్నాను, కానీ మనమే ఆయనకి దీపం పెట్టాలి. మనసేం బాగోలేదమ్మా. బుర్రేం పనిచేయటలేదు. ఏదో తెలియని చికాగ్గా ఉంది.
ఏంటి అలా ఉన్నావు? హోంవర్క్ చేసుకో. చేయబుద్ధి కావడం లేదక్క. చేస్తే అదే చేయబుద్ధి అవుతుంది. చెయ్యి. అబ్బా ఏంటి నాన్న, మీరు కూడా ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎలా? కాసేపు బయటకు రండి. నన్ను కాసేపు వదిలేయమ్మా. ఇలా చారబడి కళ్ళు మూసుకుంటాను. కాస్తైనా మనసు కుదురు పడుతుందేమో చూస్తాను. మళ్ళీ నా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే నా మీద పడ్డ మచ్చ చెరిపేసుకోవాలి. ఎలా? ఏంటి రాములు ఇలా వచ్చారు? ఈ కూరగాయలు ఇద్దామని వచ్చానమ్మా, తీసుకోండి. అయ్యో మీకెందుకండి ఈ శ్రమ? మేం బయట కొనుక్కుంటాం కదా. ఇవి మా చేలో పండిన కూరగాయలమ్మా, అయినా ఇందులో శ్రమే ఉంది. మేం మీకు ఇచ్చేవి ఏ పాటివమ్మా? మీరు మా అమ్మాయికి జీవితాన్నే ఇచ్చారు. మేము మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. మాకు సాయం చేసి మీరు కష్టాల్లో పడ్డారు కదమ్మా. మీరు మీ ఇంట్లో వాళ్ళు బయటికి రాలేకపోతున్నారని నాకు తెలుసమ్మా, అందుకే తీసుకొచ్చాను. రాములు, మీరు నాకు ఒక సాయం చేయగలరా? ఏం చేయాలో చెప్పమ్మా. గౌరీతో నేను కొంచెం మాట్లాడాలి. ఎలాగైనా తనని నేను చెప్పిన చోటుకి తీసుకురాగలరా? దాన్నే ఉందమ్మా, మీరు తీసుకురామంటే ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటి గాయత్రి, నాతో ఏదో మాట్లాడాలన్నావంట? నీకు నేను చెప్పిన పని ఏమైంది? ఆ బుక్లో వాళ్ళ వివరాలు ఏమైనా తెలిసాయా? పెద్ద ప్రమాదం తప్పింది. ఏమైంది? నేను ఆ పుస్తకంలో వాళ్ళ వివరాలు చూద్దాం అనుకుంటుండగా మా ఆయనకి దొరికిపోయాను. కానీ అదృష్టం ఏంటంటే నేను ఆ పుస్తకం ఎందుకు చూస్తున్నాననేది ఆయనకి తెలీదు. అప్పుడే నా అకౌంట్స్ చూసేంత పెద్దదాని వైపోయావని తిట్టేశాడు. అమ్మయ్యా, నీ అదృష్టం బాగుందన్నమాట. కానీ ఇప్పుడు ఆ పుస్తకాన్ని బీరువాలో పెట్టి తాళం వేసేశాడు మా ఆయన. తాళాలు కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక ఆ వివరాలు కనుక్కోవడం చాలా కష్టమే. మరి ఆ ముగ్గురు గురించి తెలుసుకోవడానికి వేరే దారేమైనా ఉందా? అది అంత తేలికైన పని కాదమ్మా. ఏదైనా గట్టి పని పడితేనే సర్పంచ్ వాళ్ళని పిలిపించుకుంటాడు. ఆళ్ళతో విడిగా మాట్లాడి పంపిస్తాడు. వాళ్ళని ఎవరితో కలవనివ్వడు. వాళ్ళ పేర్లు కూడా తెలవనివ్వడు. కానీ సర్పంచ్ ఏ అరాచకం చేయాలన్నా వాళ్ళ ముగ్గురినే వాడుకుంటాడు. వాళ్ళు రావడం, గొడవ చేయడం, డబ్బులు తీసుకోవడం, వెళ్ళిపోవడం అంతా సర్పంచ్ కంటి సైగతోనే చిటికలో జరిగిపోతాయి. కనీసం వాళ్ళది ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తారు అది కూడా తెలీదా? అది మాత్రం చెప్పగలనమ్మా. వాళ్ళుండేది మన పక్కనున్న టౌన్లోనే. అది మాత్రం నేను విన్నాను. నాకు ఆ మాత్రం వివరాలు తెలిస్తే చాలు. వాళ్ళని ఎలా బయటికి రప్పించాలో నేను చూసుకుంటాను. అన్నట్టు మీ ఇద్దరు ఇలా రావడం ఎవరు చూడలేదు కదా? లేదమ్మా, ఎవరు చూడలేదు. సర్పంచ్ గారి పెళ్ళాన్ని తీసుకుని బయటకు వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చి కన్నేశా. సర్పంచ్ గారికి ఎన్నుపడి పొడుద్దామని చూస్తారా? చెప్తా మీ సంగతే.